జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. నా జీవితంలో ముగ్గురు సద్గురువులు లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పత్రిజీ గారితోనే నా ప్రయాణం ఆగిపోకుండా రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడం గారు కూడా నా జీవితంలోకి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. లేదంటే నా ప్రయాణం అక్కడితోనే ఆగిపోయేది. నేను ఎటువంటి సాధన చేయలేకపోయేదాన్ని, ఆత్మ జ్ఞానాన్ని కూడా పెంచుకోలేకపోయేదాన్ని, ఇటువంటి జ్ఞానాన్ని అందుకోలేకపోయేదాన్ని, ఇటువంటి యోగుల యొక్క సందేశాలు వినలేకపోయేదాన్ని, ఎంతో నష్టపోయేదాన్ని. మరి మనం గత 2 రోజులుగా మరణించక ముందే మరణిస్తే లాభాలు ఏమిటి, మరణానంతర జీవితం ఏమిటి అనే వాటి గురించి మనము కొంచెంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. మరి ఎప్పుడైతే మన జీవితంలోనికి సద్గురువు వస్తారో, నీవు దేహం కాదు నాయన, నీవు ఆత్మవు అని చెప్పడం జరిగిందో, అప్పుడు మనం ఆలోచనలో పడతాం. అవునా, నేను దేహం కాదా, మరి నేను ఆత్మనా, అదేమిటి అని మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. మరి ఇది తెలియకముందు అంతా శరీరానికి సంబంధించిన శరీర లాభాలకు మాత్రమే మనము అన్ని పనులు చేస్తూ ఉంటాము. సమయాన్ని, వాక్కుని, ధనాన్ని అంతా కూడా ఈ దేహానికి సుఖాలను, భోగాలను ఇవ్వడానికే మనము పనులు చేస్తూ ఉంటాము. వాటి కోసమే కష్టపడుతూ ఉంటాము పొద్దు నుండి రాత్రి వరకు. మరి ఎప్పుడైతే మన జీవితంలోనికి సద్గురువు వస్తారో, ఎప్పుడైతే నీవు దేహం కాదు నాయన, అది దేహం అనేది అశాశ్వతం, ఆత్మే శాశ్వతం అని చెప్పడం జరిగిందో, అప్పుడు మనం ఆలోచనలో పడతాము. అప్పటి నుంచి మనము ఆత్మకు లాభించే పనులు చేయడం మీద మనము శ్రద్ధ పెడతాము. మన లక్ష్యాన్ని తెలుసుకుంటాము, మనం చేరవలసిన గమ్యాన్ని తెలుసుకోగలుగుతాము. ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళతాము, ఎందుకు ఈ రాకపోకలు అనేవి అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. లేదంటే మన జీవితంలోనికి సద్గురువు రానంత వరకు మనకు ఈ విషయాలు ఏవి కూడా తెలియవు. ఎంతసేపు సంసారం కోసం, కుటుంబం కోసం, లేదు కష్టాలు, దుఃఖాలు, సమస్యలు వచ్చినప్పుడు గుళ్ళకు వెళ్ళడం, ఆ దేవుణ్ణి దేవుడా దేవుడా అని దేవులాడుకోవడం తప్పితే ఇంకొకటి తెలియదు. మరి మనం ఈ ధ్యాన మార్గంలోనికి వచ్చిన తరువాత మరణించకముందే మరణించడం వల్ల లాభాలు ఏమిటో మనము తెలుసుకోగలుగుతున్నాము. మరణించకముందే మరణిస్తే ముఖ్యంగా మొట్టమొదటిది లాభం ఏమిటంటే, నేను ఆత్మ అని తెలుస్తుంది. వెంటనే వచ్చిన సహాయకులతో ఆత్మలోకాలకు, అంటే ఉన్నత లోకాలకు మనము ఇక్కడ ఉండి సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే వారితో వెళ్ళిపోతాము. లేదంటే ఆ లోకపు యొక్క ద్వారాలు మూసుకొని పోతాయి. వెంటనే మనం వెళ్ళకపోతే ఆ ద్వారాలు మూసుకుపోవడం వల్ల కొన్ని వేల సంవత్సరాలు ఇటు భూమికి కాకుండా అటు పైలోకాలకి కాకుండా మధ్యలో ప్రేతాత్మలుగా మనము ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది. ఎంతో సమయాన్ని మనం వృధా చేసుకుంటాము. కాబట్టి ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఎంతో లాభం. మరి ఇంకా ఏమి తెలుసుకుంటాము అంటే, ఏ విషయంలోనూ జీవితంలో మనము సమయాన్ని వృధా చేయము. మనకు ఎంత అవసరమో, మన సంసారానికి, కుటుంబానికి ఎంత సమయాన్ని కేటాయించాలో, మన శరీర అవసరాలకు ఎంత అవసరమో అంత మాత్రమే మనము పరిమితంగా సంపాదిస్తూ ఉంటాం. అంతేగాని పిల్లల కోసమని, మనవాళ్ళ కోసమని సంపాదిస్తూ ఉండము ఎక్కువగా. ఆ సంపాదించి వాళ్ళకి వీళ్ళకి పెట్టడం వల్ల మన సమయం వృధానే తప్పితే మనమైతే ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేము. ఎంత సంపాదించినా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేది, మనతో ఏది రాదు. కాబట్టి ఆ సమయం అంతా కూడా మనం వృధా చేస్తున్నాము అని తెలుసుకుంటాము. ఎంత అవసరమో, శరీరానికి ఎంత పరిమితంగా అవసరమో అంత పరిమితంగా మాత్రమే మనము సంపాదించుకొని మిగిలిన సమయాన్ని అంతా కూడా ధ్యానానికి మనము సమయాన్ని కేటాయించుకోగలుగుతాము. అలాగే మనము ఈ ఇంద్రియాలను కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియదు మనకు. మరి ఎప్పుడైతే మనకు మరణించక ముందే మరణిస్తే కలిగే లాభాలు తెలుసుకుంటే, ఈ ఇంద్రియాలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. ఈ కళ్ళుతో ఎన్నో చూస్తున్నాం,
ఎన్ని ఉపయోగమైనవి, ఎన్ని అవసరమైనవి చూస్తున్నాం. సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాము, పనికిరానివన్నీ చూస్తాం. ఫంక్షన్స్కి వెళ్తాం, అక్కడ వాళ్ళు వేడుక చేసుకుంటుంటే ఊరికే కూర్చుని కళ్ళు అప్పగించి చూడడం తప్పితే అక్కడ మనకి దమ్ముడి ఉపయోగం కూడా లేదు. అంత ఖర్చు పెట్టి వారు వేడుక చేసుకుంటున్నారు, కనీసం మనల్ని వచ్చి పలకరించే దిక్కు కూడా ఉండదు. ఎన్నో చోట్ల కనీసం భోజనానికి వెళ్ళండి అని కూడా చెప్పడం లేదు. ఈ రోజుల్లో వచ్చి దగ్గరకు వచ్చి పలకరించడం కూడా చాలా తక్కువైపోయింది. ఎందుకంటే వారి బిజీ వారిది, వారి ఆనందం వారిది, వారి సంతోషం వారిది. వారికి నచ్చిన వారిని పలకరిస్తున్నారు, లేని వారిని లేదు. వారి పనిలో వారు ఉంటారు, మనం వారిని తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ మనము వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోవడం అన్నది మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రహించాలి. కాబట్టి ఇటువంటి వేడుకకి కొద్దిగా ముందుగా 1 రోజు ముందో 2 రోజుల ముందో వెళ్ళి కనపడి చక్కగా శుభాకాంక్షలు తెలిపి ఏదైనా ఇవ్వవలసింది ఉంటే ఇచ్చేసి బహుమానం వచ్చేయండి. లేదు పెళ్ళైన తర్వాత అయినా వెళ్ళి కనబడి పలకరించి వచ్చేయచ్చు. అంతేగాని అక్కడ కూర్చుని మనము వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ఏమీ లేదు, ఊరికే కూర్చుని ఆ కళ్ళతో చూస్తూ కూర్చోవడం తప్పితే ఎటువంటి ప్రయోజనము లేదు. అదే సమయాన్ని మనం ఇంట్లో ఉంటే హాయిగా కూర్చుని ధ్యానం చేసుకుంటాము. సమయాన్ని వృధా చేసుకోకూడదు అని మనకి తెలుస్తుంది దీనివల్ల. అలాగే వినకూడనివి ఎన్నో వింటున్నాము. వారు చెప్పేవి వీరు చెప్పేవి అన్ని వినకూడనివి కూడా ఎన్నో వింటున్నాం. ఈ చెవులను మనము సరిగా ఉపయోగించుకోవడం లేదు. అందుకే గురువు గారు చెప్పారు, పత్రి గారు ఏమని, అందరి యొక్క అనుభవాలను వినండి, యోగులు చెప్పే సందేశాలు వినండి. యూట్యూబ్లో వంటలు చూస్తున్నారు, లేదంటే ఇంకా ఏదో జబర్దస్త్ టీవీలో ఇట్లాంటి ఏయో చెత్త ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అవి జబర్దస్త్ అనే పేరు నిజంగా జబర్దస్త్గానే నవ్వుతున్నట్టే ఉంటుంది నాకైతే. అన్ని ఆడవాళ్ళ మీద జోక్లే. మరి ఆ ఆడవాళ్లే తిరిగి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఎవరిష్టం వారిది అనుకోండి, నేను దాని గురించి మాట్లాడకూడదు, ఉదాహరణగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతే. ఆ సమయాన్ని మనము యోగుల యొక్క సందేశాలను వినడం కానీ, లేదు ఎవరైనా ఆత్మజ్ఞానులు చెప్పేటటువంటి అనుభవాలను వినడం కానీ చేస్తే ఈ చెవులను మనం సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా చక్కగా ఈ రమణ మహర్షి గారి గురించి, రామకృష్ణ పరమహంస గారి గురించి, ఆదిశంకరాచార్యుల గురించి ఇలా ఎందరో యోగులు ఉన్నారు. వేమన, మనము విశ్వదాభిరామ వినురవేమ అనేసి వేమన యొక్క శతకాలను మనము చదివాము, ఆ పద్యాలను చిన్నప్పటి నుంచి. కానీ ఆయన ఎలా వేమన అయ్యారు, అసలు ఆయన పేరు ఏమిటి, ఆయన వేమన ఎలా అయ్యారు అని మనము ఎవరము కూడా తెలుసుకోవడం లేదు. ఏదో చదువుతున్నాం వదిలేస్తున్నాం. ఆయనకి ఎలా జ్ఞానోదయమైంది అనేటువంటి సినిమాలు చూడరు. ఆదిశంకరాచార్యులు ఎంత చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొంది వెళ్ళిపోయారు, భూమి నుండి నిష్క్రమించారు. ఎన్నో దేశాలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మన మొత్తము ఇండియా మొత్తము తిరిగి, కాశీ నుండి కన్యాకుమారి వరకు మొత్తము తిరిగి మనకి చక్కని జ్ఞానాన్ని అందించారు. ఇటువంటి వారి సినిమాలు చూడండి, ఇటువంటి వారి సందేశాలను విని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని ఓ సీరియల్స్ చూడడమో, ఒక సినిమాలు చూడడమో, ఇరు పొరుగు వారితో మాట్లాడడము లాంటివి చేయడం కాదు. ఈ ఇంద్రియాలను అలాగే ఈ నాలుకను కూడా ఇటువంటి జ్ఞాన బోధలు చేసేందుకే ఈ వాక్కును వాడుకోవాలి తప్పితే అనవసరమైన మాటలు మాట్లాడుకోవడానికి మనము ఈ నాలుకను ఉపయోగించకూడదు. అలాగే జిహ్వ చాపల్యం, కనిపించిన పెళ్ళిళ్ళలో వాటిల్లో పెట్టిన అన్ని రకాలు తినేయాలి అని చూస్తూ ఉంటారు. ఎందుకు? గురువులు అలా చూడరు. అసలు ఆ పొట్ట మీద చెయ్యి వేసుకొని అసలు ఆకలి వేస్తోందా లేదా అని గమనించుకొని ఆకలి వేస్తేనే ఏదైనా కొద్దిగా పదార్థం తీసుకుంటారు. కానీ మనము అన్ని రకాల రుచులు చూడాలి అనుకుంటాము, అది కూడా అవసరం లేదు. జిహ్వ చాపల్యాన్ని కూడా మనము చాలా వరకు తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా కూడా మనం ఇంద్రియాలను కూడా మనం నిగ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనము మరణించక ముందే మరణిస్తే కలిగే లాభాలు తెలుసుకుంటామో అప్పుడే మనము ఈ ఇంద్రియాలను కూడా ఎంతవరకు ఉపయోగించుకోవాలో, వేటి కోసం ఉపయోగించుకోవాలో, వేటికి అనవసరంగా ఉపయోగిస్తున్నాము అనేది కూడా తెలుసుకొని మనము ఇంద్రియాలను కూడా చక్కగా ఉపయోగించుకోవడం తెలుసుకుంటాము. అలాగే ధనాన్ని, సమయాన్ని, వాక్కుని అన్నిటినీ కూడా మనము ఎంత మేరకు అవసరమో
అంత మేరకు మాత్రమే మనము ఉపయోగించుకొని మిగిలిన సమయాన్ని మనము ధ్యానానికి, ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. కనుక మనం ఇవన్నీ కూడా ఒక సద్గురువు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాము. తరువాత ఈ చనిపోయేటప్పుడు ఈ మరణ భయం అనేది కూడా మనకి పోతుంది. ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకుంటామో తిరిగి మరలా కొత్త జన్మ తీసుకుంటాము, కొత్త దేహాన్ని తీసుకుంటాము అని తెలుస్తుంది. అప్పుడు మనకి భయం అనేది ఉండదు, చనిపోతున్నాము అన్న ఏడుపు ఉండదు. ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు చుట్టుపక్కల వాడు కూడా ఎవరు ఏడవడం అనేది జరగదు. కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని పెంచుకుంటే ఎటువంటి దుఃఖము ఉండదు. తిరిగి జన్మ తీసుకున్నాక ఈ దుఃఖాలు, కష్టాలు, సమస్యలు అనేవి లేని జీవితాన్ని మనము తీసుకోగలుగుతాము. మరి ఈ ధ్యాన మార్గంలోనికి రావాలంటే మనము నేను 35 సంవత్సరాలు జీవితాన్ని వృధా చేసుకున్నాను. అప్పటి వరకు నాకు ధ్యానము లభించలేదు. మరి 35 సంవత్సరాలు నేను జీవితాన్ని వృధా చేసుకున్నట్లే కదా. అలాగే కొందరు 50 సంవత్సరాలకు రావచ్చు, కొంతమంది 60 సంవత్సరాలకు రావచ్చు. ఇలా జీవితం కొంత సమయాన్ని మనము వృధా చేసుకుంటున్నాం. కాబట్టి మనము ఈ విధంగా ముందే తెలుసుకొని ఉంటే మరు జన్మలో ఇంకా త్వరగా మనము ఈ ధ్యాన మార్గంలోనికి సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితాన్ని త్వరగానే చిన్న వయసులోనే మనము ఈ మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎంజాయ్మెంట్ మీద దృష్టి పెడుతున్నారు. మరి ఇదంతా కూడా సమయం వృధానే. ఈ ఎంజాయ్మెంట్ ఎంతసేపు ఉంటుంది? తాత్కాలికమే. ఏదైనా కూడా ఈ భూమి మీద మనము ఏది చేస్తున్నా, ఏది చూస్తున్నా, ఏది వింటున్నా కూడా అదంతా కూడా ఆ సంతోషము, ఆ భోగాలు అన్నీ కూడా అశాశ్వతమైనవే, కొద్దిసేపే. ఇప్పుడు మనం ఏదైనా ఒక సంతోషకరమైన వార్త వింటాం, అప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. ఇంతలోనే ఏదైనా ఒక చెడు వార్త విన్నాము అనుకోండి, ఆ సంతోషం అంతా కూడా బూడిద పాలైపోతుంది. కాబట్టి ఇవన్నీ అశాశ్వతమైన సంతోషాలే. ఈ జీవితం కూడా అశాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని మనము పట్టుకోవాలి. శాశ్వతమైన వాటి కోసమే మనము పాటుపడాలి. ఇది ఫ్రెండ్స్, మనము మరణించక ముందే మరణిస్తే అంటే ఆ జ్ఞానాన్ని పొందగలిగితే మనకి ఇటువంటి ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సద్గురువు అనేది రావాలి. సద్గురు కోసం మనము ఎదురు చూడాలి, తపన ఉండాలి, శ్రద్ధ ఉండాలి మనకి. అప్పుడే ఆ పరమాత్మ మన జీవితంలోకి సద్గురువుని ప్రవేశింపచేస్తారు. మనము ఎన్నో జన్మలు మనము ఆ జ్ఞానం కోసం మనం పరితపిస్తూ తపనతో ఉంటేనే మనం ఆ పరమాత్మకు ఎన్నో అప్లికేషన్స్ పెట్టుకుంటేనే మనకు మన జీవితంలోనికి ఇటువంటి సద్గురువులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ చక్కని ఆత్మ జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మరి మన జీవితంలోనికి సద్గురువు రావడం అనేది నిజంగా చాలా అదృష్టమనే మనం భావించాలి. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి సందేశాలను వింటూ మీ జీవితాలను కూడా చక్కగా జీవించండి. జీవితాన్ని ఏదో గడిపేయటం కాదు, జీవితాన్ని జీవించాలి. గడపడం వేరు, జీవించడం వేరు. జీవించామంటే ఎంతో ఆనందంతో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఆత్మకు లాభించే పనులు చేస్తూ జీవించడం అంటారు. లేదు గుడ్డెద్దు చేనులో పడితే ఎలా గిట్లు తెలియక ఎలా పడిపోతూ ఉంటుందో అలా ఉంటుంది మన జీవితం కూడా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని చక్కగా జీవిద్దాం. సరే, మీకు ఇవి కనుక ఈ జ్ఞానము, ఈ సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.